వసంతలత మొదలెడతావా? లక్ష్మి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 26 నవంబర్ 2023 రమణ భాషణములు అనే గ్రంథంలోని 288 సంభాషణ ఈరోజు మనం చదువుతాం. 88 నుంచి చదువుతాం. లక్ష్మి గారు వివరిస్తారు. ఓకే. రమణ భాషణములు 29th November 1936 లో జరిగింది. Explaining Maya of Vedanta and Swatantra of Pratyabhigna, independence of recognition, Sri Bhagavan said. అంటే అప్పుడు భగవాన్ ఇలా అన్నారు. అంటే ప్రత్యభిజ్ఞ ప్రజ్ఞ అంటారు. స్వతంత్ర వేదాంతంలో అండ్ స్వతంత్ర ప్రత్యభిజ్ఞ మాయా వేదాంత అది వివరిస్తూ భగవాన్ ఇలా అన్నట్టు. వేదాంత ఏం చెప్తుందంటే మాయ అన్నది ప్రిమైజ్ అంటే ఈ శక్తి అన్నమాట. మాయ అన్నది శక్తి, భ్రాంతి యొక్క అంటే శివుడిలో ఉన్నటువంటిది ఆ భ్రాంతి యొక్క శక్తి. మాయ అన్నదానికి స్వతంత్రంగా ఉనికి లేదు. Having brought out the illusion of the world as real, అంటే ఈ భ్రాంతిని సత్యంగా అనిపించడం వల్ల షీ కంటిన్యూస్ టు ప్లే. షీ అంటే మాయ కంటిన్యూ అవుతుంది ప్లే చేయడం. అపాన్ ద ఇగ్నోరెన్స్ అంటే మనుషుల యొక్క ఆ అజ్ఞానం మీదని ప్లే చేస్తుంది. అపాన్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇల్యూషన్. అపాన్ ద ఇగ్నోరెన్స్ అని ఉంది. అంటే ఆ మానవుల యొక్క అజ్ఞానం అంటే ఎవరైతే విక్టిమ్స్ అయిపోయారో దానికి లోనైన వాళ్ళ యొక్క అజ్ఞానం మీద ఆ ఈ వరల్డ్ యాజ్ రియల్, ఈ ప్రపంచం అన్నది ఆవిడ అంటే ఈ మాయా అనేది వాళ్ళ అజ్ఞానంకి విక్టిమ్ అయిన వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది, ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ అంటే ఈ మాయ యొక్క రియాలిటీ నాట్ బీయింగ్ ఈస్ ఫౌండ్, అది అసలు లేదు అని తెలిసిన తర్వాత ఆమె మాయం అయిపోతుంది. ఎంతైనా అంతే కదండి. అంటే ఏమీ కాదు అని తెలిసే వరకు భయపిస్తుంది. భయం ఏమీ లేదు అంటే వదిలేస్తుంది. ఆ మాయకి ఉనికే లేదని తెలిసేకట అది వదిలేస్తుంది. బాగుంది కదా. అంటే మాయే నిజం అనే అజ్ఞానంలో ఉన్న వాళ్ళ మీద ప్లే చేస్తుంది. అందుకే మనం దుఃఖాలు, బాధలు, అయ్యో నా కొడుకో, నా తల్లో, నా పిల్లో అంటూ ఇదంతా అజ్ఞానమే. ఈ అజ్ఞానంతో ఉన్న వాళ్ళ మీద మాయాశక్తి అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ మాయ అన్నది లేదు అనే సత్యం తెలిసిపోయిందో ఆమె అంతరించిపోతుంది. ఈ గుర్తింపు అన్నది శక్తి ఈజ్ కోవల్ విత్ శివ, COEVAL, కోవల్ విత్ శివ. అంటే శివుడితోటి కలిసి ఉంటుందనా? కోవల్ అంటే చూద్దాం. కలిసి ఉండడం, కలిసి ఉండడమేనా? కలిసి మర్జ్ అయ్యి అంటే హ్యావింగ్ ద సేమ్ ఏజ్ ఆర్ డేట్ ఆఫ్ ఆరిజిన్, కాంటెంపరీ. అది కావల్ మీ కాంటెంపరీ అంటే హ్యావింగ్ ద సేమ్ ఏజ్ ఆర్ డేట్ ఆఫ్ ఆరిజిన్, కాంటెంపరీ. ఇంకా అంతకంటే ఏంటి ఇచ్చారు? దీస్ అది అంటే కోవల్ అంటే దాంతో పాటే ఉంటుంది అనమాట. అంటే ఎంతకాలం ఆ శక్తి ఉంటుందో ఇది కూడా దాంతో పాటు. మాయ ఆరిజిన్ కూడా అదే కదా. ఆ శివుడితో పాటే ఉంటుంది. ద వన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ అదర్.
శక్తి లేకపోతే అంటే శివుడు లేకపోతే మాయ లేదు, మాయ లేకపోతే శివుడు లేదు. శివ ఈజ్ అన్మానిఫెస్ట్. శివుడేమో అంటే రూపంలో లేడు. వేరే శక్తి ఈజ్ మేనిఫెస్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ ఇండిపెండెంట్ విల్. స్వతంత్ర, శక్తికి స్వతంత్రం ఉంది కనుక అది మేనిఫెస్ట్ అవుతుంది. శివుడు మేనిఫెస్ట్ అయి ఉండడు. అంటే శక్తికి ఏమోని స్వతంత్ర అన్నది ఉండబట్టి అది మేనిఫెస్ట్ అవుతుంది. ఆ మేనిఫెస్టేషన్ ఈజ్ ద డిస్ప్లే ఆఫ్ ద కాస్మాస్ అండ్ ప్యూర్ కాన్షియస్నెస్. అంటే ఈ విశ్వంలో ప్యూర్ కాన్షియస్నెస్ మీద అది మేనిఫెస్ట్ అవుతుంది, అది డిస్ప్లే అవుతుంది. లైక్ ఇమేజెస్ ఇన్ ఏ మిర్రర్. ఎలా అయితే ఒక అద్దంలో ఎన్నో ప్రతిబింబాలు ఉంటాయో అదే విధంగా ఇదేంటంటే మన కాన్షియస్నెస్ లో మేనిఫెస్ట్ అవుతుంది. కాన్షియస్నెస్ అనే ఒక అద్దంలో ద ఇమేజెస్ కెనాట్ రిమైన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఏ మిర్రర్. మిర్రర్ లేకపోతే ఇమేజెస్ లేవు. అంటే మిర్రర్ ఉన్నంత కాలమే ప్రతిబింబాలు ఉంటాయి, మిర్రర్ లేకపోతే ప్రతిబింబాలు లేవు. సో ఆల్సో ద వరల్డ్ కెనాట్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అదే విధంగా ఈ జగత్తుకు కూడా స్వతంత్ర ప్రతిపత్తి లేదు. మనం అనుకున్నాం కదా, అది స్వతంత్రం కాదు, అదేమో నీ అర్థంలో ప్రతిబింబం లాంటిదే. స్వతంత్ర బికమ్స్ ఈవెంచువల్లీ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ద సుప్రీం. అంటే దానికి ఒక అనుసంధానంగానే ఉంటుంది ఆ స్వతంత్ర. శ్రీ శంకరుడు ఏం చెప్తున్నారంటే ఈ అబ్సల్యూట్ అన్నది వితౌట్ అట్రిబ్యూట్స్, దానికి ఏ రకమైన అట్రిబ్యూట్స్ లేవు. అండ్ దట్ మాయా ఈజ్ నాట్ అండ్ హ్యాస్ నో రియల్ బీయింగ్. మాయ అన్నది అసలు లేనే లేదు, అది నిజమే కాదు అని. అంటే ఇదంతా కూడా మనం ఏంటంటే మనకి తెలుస్తుంది ఇందులో సత్యం. అంతా ఉన్నది అనుకున్నంతసేపు ఉన్నట్టే ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు అన్న దాన్ని మనం నిశ్చలం చేస్తామో జగత్తు లేదు, నేను లేను, ఇంకా ప్రపంచం అంటే ఏమీ లేదు. అందుకని ఈ మాయకు కూడా అప్పుడు అస్తిత్వం లేదు. అండ్ హ్యాస్ నో, ద అబ్సల్యూట్ ఈస్ వితౌట్ అట్రిబ్యూట్స్ అండ్ దట్ మాయా ఈజ్ నాట్ అండ్ హ్యాస్ నో రియల్ బీయింగ్. మాయ నిజమైంది కాదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ? ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? బోత్ అగ్రీ దట్ ద డిస్ప్లే ఈజ్ నాట్ రియల్. అంటే శంకరాచార్యులు కూడాను ఇంతకు ముందు కాబోలు ఇద్దరు చెప్తున్నారు ఈ డిస్ప్లే అన్నది నిజం కాదు. మనకి ఏదైతే జగత్తుగా కనిపిస్తూ అన్ని ఈ మొత్తం అన్ని చలనాలు ఉన్నాయో అది నిజం కాదని ఇద్దరు ఒప్పుకుంటున్నారు. ద ఇమేజెస్ ఆఫ్ ద మిర్రర్ కెనాట్ ఇన్ ఎనీ వే బి రియల్. అద్దంలో ప్రతిబింబాలు ఎప్పుడు నిజం కావు. ద వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. అంటే ఈ వసుధ అన్నది, ఈ ప్రపంచం అన్నది నిజానికి లేనే లేదు. అందుకనే మనం జగత్ మిథ్యా అనడంలో దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. అది దర్పణంలో అంటే అద్దంలో ప్రతిబింబంలాగే ఉంది. ప్రతిబింబానికి ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది పట్టుకోవాలంటే అది మనం పట్టుకోలేము. అయితే ఇంద్రియాలతో మాత్రమే పట్టుకోవడం వల్ల ఇంద్రియాలే సర్వస్వం అని నమ్మిన అజ్ఞానం ఉన్నప్పుడు మనకేమో జగత్తు నిజం అనిపిస్తుంది. అంటే బోత్ స్కూల్స్ ఈ రెండు కూడా ఒప్పుకుంటున్నాయి అదే విషయాన్ని, వేదాంత అండ్ ద శంకర. ఇఫ్ ద వరల్డ్ బి టేకెన్ యాజ్ చిత్, ఈ జగత్తునే మనం చిత్ అని అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ రియల్, అది నిజమే. వేదాంత సేస్ దట్ దెర్ ఈస్ నో డైవర్సిటీ, వివిధత్వమే లేదని వేదాంత చెప్తుంది. మీనింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్ ద సేమ్ రియాలిటీ. అంటే ఆ ఒకదాన్నే మనం చూసినప్పుడు ఇన్ని వివిధత్వాలు లేవు అని అది తెలుస్తోంది. అది వేదాంతం అలాగా చెప్తుంది. దేర్ ఈస్ అగ్రిమెంట్ ఆన్ ఆల్ పాయింట్స్ ఎక్సెప్ట్ ఇన్ వర్డ్స్ అండ్ ద మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అన్నిట్లోని ఏకీభవిస్తున్నారు, ఒక్కొక్క పదాల్లోని వాళ్ళు చెప్పేటటువంటి ఎక్స్ప్రెషన్ లోనే తేడా అంటూ ఇదంతా రమణ మహర్షి చెప్పారనమాట. ఇది 288. ఇది చాలా బాగుంది. మరొకసారి మనం త్రిపుర రహస్యంలో విషయం గుర్తు చేసుకున్నట్టుగా జరిగింది. అంటే జగత్తుకు అస్తిత్వం లేదు, మాయకి అస్తిత్వం లేదు. శివుడు లేకపోతే మాయ లేదు, రెండు కలిసే ఉంటాయి. కానీ మాయ సత్యం అంటే మాయే నిజం అనుకున్న అజ్ఞానం ఉన్న వాళ్ళ మీదే అది ప్రభావం చూపుతుంది. ఎవరైతే దాని మూలానికి వెళ్ళి లేదని తెలుసుకుంటారో దాని ప్రభావం ఏం ఉండదుట. అదే విధంగా అంటే వేదాంతాను శంకరాచార్య కూడా ఒకే రకంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ అనే అర్థంలో మిర్రర్స్ అన్నమాట, అంటే ప్రతిబింబాలే. ఎప్పుడైతే ఆ ప్రతిబింబాలు అన్నవి అది సత్యం కాదు ఎప్పుడు కూడా. అందుకనే జగత్తు కూడా ప్రతిబింబమే గాని రియల్ కాదు. 289
వైల్ డిస్కసింగ్ కర్మ కోసం డిస్కస్ చేస్తూ భగవాన్ ఇలా అన్నట, కర్మ హ్యాస్ ఇట్స్ ఫ్రూట్, కర్మానికి దాని ఫలం ఉంటుంది. దే ఆర్ లైక్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణాల్లో ఉంటాయి. ద ఇంటర్ రిలేషన్ ఆఫ్ ఎ కాజ్ అండ్ ఈస్ ఎఫెక్ట్ ఈస్ డ్యూ టు ఎ శక్తి హూమ్ వీ కాల్ గాడ్. అంటే దీని యొక్క అంతర్గత సంబంధం కారణానికిను దాని యొక్క ఫలితానికి ఎలా ఉంటుందంటే, శక్తి, మనం ఏదైతే శక్తి అంటున్నామో భగవంతుడిని పిలుస్తాం దాన్ని. గాడ్ ఈజ్ ఫలదాత, అంటే ఫలాన్ని ఇచ్చేవాడు. డిస్పెన్సర్ ఆఫ్ ఫ్రూట్, గాడ్ అన్నవాడు మనకి ఫలాన్ని ఇచ్చేవాడు. ద ఇంటర్ రిలేషన్ ఆఫ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ డ్యూ టు ఎ శక్తి హూమ్ వీ కాల్ గాడ్. ఈ కార్యకారణాలకి శక్తి కారణంగానే సంబంధం ఉంటుంది. ఎవరైతే మనం భగవంతుడు అంటున్నామో అదే ఆ శక్తి. అంటే అందుకనే భగవంతుడిని ఫలదాత అని అంటాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, కర్మ సిద్ధాంతాన్ని చెప్తూ కర్మ అన్నది దాని ఫలం ఉంది, అవేమో కార్యకారణాలు లాంటివే. ఈ అంతర్గత సంబంధం, అందులో ఉన్న శక్తి కారణంగా, ఏదైతే మనం భగవంతుడు అంటున్నామో దాని కారణంగానే కార్యకారణ సంబంధం ఉంటుంది. భగవంతుడిని ఫలదాత అంటాము. ఓ విజిటర్ అంటే అక్కడికి వచ్చాడనమాట. ఆయన ఆత్మతత్వం కోసం హ్యావింగ్ ఫర్గాటెన్ ఇట్స్ ట్రూ నేచర్, దాని యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని మర్చిపోయామని మాట్లాడుతున్నాడు. భగవాన్ కొంతసేపు అయ్యాక అన్నారు, ప్రజలు జ్ఞాపక శక్తి కోసం చెప్తారు, అండ్ అబ్లీవియన్, ఆ ఫుల్నెస్, ఆత్మ యొక్క సంపూర్ణత్వాన్ని మర్చిపోయామంటారు. ఈ మర్చిపోవడము, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా ఆలోచనకు రూపాలే. అవి ఏంటంటే ఆలోచనలు ఉన్నంత వరకు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి, కానీ సత్యం అనేవి వీటికి అతీతంగా ఉంది. జ్ఞాపకం లేకపోతే మర్చిపోవడం అన్నది ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఆ సంథింగ్ అనేది మనకి అంటే దూరంగా, అంటే మనకేమో తెలియకుండా ఉంది. లేకపోతే అక్కడ మర్చిపోవడమే ఉండదు. ఇట్ ఈస్ కాల్డ్ ఐ బై ఎవ్రీవన్, దాన్నే అందరూ నేను అని అంటారు. దానికోసం మనం చూస్తే అది దొరకదు, ఎందుకంటే అది సత్యం కాదు. అందుకని ఈ నేను అన్నది భ్రాంతితోటి ఈక్వల్ గా ఉంది, లేకపోతే అజ్ఞానంతో. దాన్నే మాయ, అవిద్య, అజ్ఞానం అంటాం. ఇది మనం తెలుసుకోవాలి ఏంటంటే, తెలుసుకోవడానికి దేర్ నెవర్ వాజ్ ఇగ్నోరెన్స్, అంటే టు నో దట్ దేర్ నెవర్ వాజ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానమే లేదు అనేది అన్ని ఆధ్యాత్మిక బోధలు మనకు చెప్తున్నాయి. ఈ అజ్ఞానం అన్నది ఎవరైతే ఎరుకతో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. అవేర్నెస్ అన్నదే జ్ఞానం. జ్ఞానం అన్నది శాశ్వతమైనది, సహజమైనది. అజ్ఞానం అన్నది అసహజం, అసత్యం. ఇంకోసారి చెప్పాలా, ఒక విజిటర్ ఏమో ఆత్మతత్వం కోసం మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నారు, దానికోసం నేను మర్చిపోయానని. అప్పుడు భగవాన్ కొంతసేపు ఆగి అన్నారు, జనరల్ గా ప్రజలు జ్ఞాపకం ఇవన్నీ మాట్లాడతారు, మర్చిపోవడం అని, పరిపూర్ణత్వాన్ని, ఆత్మ యొక్క పరిపూర్ణత్వాన్ని మర్చిపోయానని. ఈ జ్ఞాపకము, మర్చిపోవడము ఇవన్నీ కూడా ఆలోచన యొక్క రూపాలే. అవి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. ఎంతకాలం అయితే ఆలోచనలు ఉంటాయో అంతకాలం ఉంటాయి. కానీ సత్యం అన్నది వీటన్నింటికీ అతీతంగా ఉంది. జ్ఞాపకము, మర్చిపోవడము ఇవన్నీ కూడా దేని మీద ఒక దాని మీద ఆధారపడి ఉంటున్నాయి. అది దేని మీద ఆధారపడి ఉంటున్నాయి అన్నదే మనకి దూరంగా, అంటే ఫారిన్ తెలియకుండా ఉంది. లేకపోతే మర్చిపోవడమే ఉండదు. దాన్ని నేను అని అందరూ అంటూ ఉంటారు. ఎవరైనా నేను కోసం చూసేసరికల్లా దాన్ని మనకి దొరకదు, ఎందుకంటే అది సత్యం కాదు. అందుకోసమే ఈ ఐ అనేది, నేను అనేది భ్రాంతితోటి సమానంగా ఉంది, లేకపోతే అజ్ఞానంతో. దాన్నే మాయా, అవిద్య, అజ్ఞానం అని ఏమైనా అనొచ్చు. ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ అన్నది లేనే లేదు అన్నది తెలుసుకోవడమే ఆధ్యాత్మిక బోధల యొక్క గోల్. అజ్ఞానం అన్నది అవేర్నెస్ తో ఉంటేనే తెలుస్తుంది. అవేర్నెస్ జ్ఞానం. అంటే జ్ఞానం అన్నది శాశ్వతమైంది, సహజమైంది. అజ్ఞానం అన్నది అసహజం, అసత్యం. అయితే ఇదంతా ఈ సత్యాన్ని తెలుసుకున్నాక, అంటే విన్నాక, ఎందుకు వ్యక్తి సంతృప్తిగా ఉండటం లేదు అని ఆ పురుషకుడు అడిగాడు. ఎందుకంటే సంస్కార
అవి ఇంకా నశించలేదు. ఆ సంస్కారాస్ అన్నీను ఆగిపోతేనే గాని, అంతమైతేనే గాని అక్కడ ఒక సందేహం, కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటాయి. అదే విపరీత అన్నారు, కన్ఫ్యూజన్. ఈ ఈ ఈ ప్రయత్నాలన్నీ కూడా సందేహం, ఆ కన్ఫ్యూజన్ ని నివృత్తి చేయడానికి. ఆ విధంగా చేయాలంటే వాటి మూలాలు మనం మూలాల నుంచి వాటిని ఛేదించేయాలి. వాటి మూలాలు సంస్కారాస్. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎఫెక్టివ్ గా ఉంటాయంటే మనం ప్రాక్టీస్ లో గురువు చెప్పినట్టుగా, అంటే దీస్ ఆర్ రెండర్డ్ ఇన్ఎఫెక్టివ్. అది వాటి యొక్క అంటే పవర్ ఎప్పుడు పోతుంది? గురువు చెప్పిన దాన్ని మనం అధ్యయనం చేస్తూ, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అధ్యయనం కాదు, ఆచరణలో పెడితే. గురువు ఏం చెప్తాడు? అన్వేషకుడికి వదిలేస్తాడు. ఆయనంతటా ఆయనే, అన్వేషకుడు లేదా శిష్యుడు తెలుసుకోవాలి. అజ్ఞానం అన్నది లేదు, తనంతట తనే తెలుసుకోవాలి. ఈ సత్యం అన్నది ఏంటంటే, శ్రవణం అనేది ఎప్పుడైతే సత్యం అనే అసలు సత్యం, ఆత్మతత్వం లేదా అది వినగానే ఈ సత్యం అన్నది వాళ్ళకి ఆ హియరింగ్ ఆఫ్ ద ట్రూత్, ఆ సత్యం తెలియగానే వాళ్ళకి అది ఆ స్థితి తెలుస్తుంది. దట్ ఈజ్ నాట్, అంటే అది ఏం దృఢంగా ఉండదు. ఎందుకంటే అది నిశ్చలంగా ఉండాలంటే వ్యక్తి దాన్ని మననం చెయ్యాలి, లేకపోతే నిధిధ్యాసనం చేయాలి ఏకాగ్రతతో. ఈ రెండు పద్ధతులు వాసనల్ని, మూలాల్ని అంటే బీజాలని వెతికి వాటిని ఏమి ఫలితం లేకుండా, అంటే నిర్వీర్యం చేసేస్తాయి. వాసనల్ని పూర్తిగా బలహీనంగా చేసేస్తాయి. కొంత అద్భుతమైనటువంటి వ్యక్తులు దృఢమైనటువంటి నిశ్చలమైన జ్ఞానాన్ని పొందుతారు. వాళ్ళు వినగానే, ఒక్కసారి వినగానే, అంటే సక్ర చర్వణ అంటే సక్ర మైరేన అంటే ఏంటో, అంటే దీన్నే అర్థం. అంటే ఒకేసారి వినగానే వాళ్ళు ఆ సత్యాన్ని అనుభూతిలోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మి సక్రిత్ శ్రవణ మాత్రేణ, అంటే శ్రావణ, అది శ్రవణ అంటే సంస్కృతంలో హెచ్హెచ్ రాశారు కదా. సక్రిత్ శ్రవణ మాత్రేనా అంటే ఒక్కసారి వినగానే వాళ్ళది ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కఠోపశాఖ, అంటే అడ్వాన్స్డ్ సీకర్స్. వాళ్ళే కృతకృత్యులు అయిపోయారు. ఉపాసకంలో వాళ్ళు కృతకృత్యులు అయిపోయారు గనక వాళ్ళు వినగానే వాళ్ళది జనకుల్లాగే. ఎక్కడ వేరే అలా కాకుండా అది అకృతోపాసక, అంటే కృతోపాసక అంటే అకృత్యులు. ఎవరైతే కృతకృత్యులు కానిటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతో ఎక్కువ టైము ఆ దృఢ జ్ఞానం అన్నది, అంటే నిశ్చల జ్ఞానం రావాలంటే వాళ్ళ కృతకృత్యులు అవ్వలేదు కనుక. ప్రజలు అడుగుతారు, ఏ విధంగా ఈ అజ్ఞానము లేకపోతే ఈ అవిద్య ఎలా మొదలవుతుందండి? మేమేమి చెప్పాలంటే ఇగ్నోరెన్స్ అన్నది ఎప్పుడు రాలేదు, దానికి అసలు అస్తిత్వమే లేదు. ఏదైతే ఉందో అది కేవలం విద్యే అనే మేము చెప్తాం. అంటే అజ్ఞానం అన్నది లేనే లేదు, ఉన్నదంతా కూడా విద్యే. అంటే ఈ అజ్ఞానం ఎందుకు వస్తున్నది అంటే వాళ్ళకి ఆత్మతత్వంలో నిశ్చలంగా ఉండకపోవడం వల్ల అజ్ఞానం అనేది ఉంటుంది. అసలు అజ్ఞానానికి అస్తిత్వమే లేదు, అవిద్యకి అవిజ్ఞానానికి ఉన్నది ఒక విద్య అని మేము చెప్తాం. అయితే నేనెందుకు దాన్ని గ్రహించలేదు అన్నాడు ఆయన. ఎందుకంటే సంస్కారాస్ వల్ల. నీకు సంస్కారాస్ ఉంటాయి కదా, అంటే గత జన్మ సంస్కారాసు, ఈ జన్మ సంస్కారాసు, ఏదేమైనా ఎవళ్ళైతే గ్రహించలేదో, హవెవర్ ఏది మీరు గ్రహించలేదో అది మీరు గ్రహించండి. ఫైండ్ అవుట్ హూ డస్ నాట్ రియలైజ్. ఎవరు గ్రహించట్లేదో అది అతన్ని తెలుసుకోండి. అంటే నేను గ్రహించలేదు అంటున్నాను కదా, ఆ నేను తెలుసుకోమన్నాను. అప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది, ఏ రకమైన విద్య ఉండదు. అంటే ఆయన మూలంలోకి వెళ్ళమంటున్నారు. ప్రతిసారి ప్రశ్న అడిగేదెవరో తెలుసుకోండి అంటారు. అలాగా. అది 289. 290లో
సగర్మల్, మిస్టర్ సగర్మల్ అనే ఆయన ఒక మార్వాడి వ్యక్తి అన్నమాట. ఆయన కాటన్ మర్చెంట్, అంటే నేత అదే అంటే బహుశా కాటన్ మిల్స్ లాంటివేమో, ఫ్రమ్ బొంబేలో, అదే కాటన్ మర్చెంట్ ఆయన. ఆయన శ్రీమద్ భగవద్గీతని తెలుసుకున్నట్టున్నాడు. ఆయన ఏమడిగారంటే, భగవద్గీత చెప్తోంది నాణ్యత్ కించిత్ అండ్, అంటే ఏమని, మత్త పరతరం నాణ్యత్ కించిత్ అండ్ లేటర్ ఆన్ సూత్రే మణిగణ ఇవా, అంటే దేర్ ఈస్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, సూత్రే మణిగణ ఇవా, అంటే నాకంటే అండ్ లేటర్ ఆన్ ఇది, అంటే నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, నాకంటే వేరేగా ఏమీ లేదు. లైక్ అంటే ఎలా అయితే ఎన్నో రకాల పూసలు ఒకదానికి ఒక దారంలో ఉంటాయో అలాగా బీడ్ స్ట్రింగ్ అనే స్ట్రాంగ్ అనే థ్రెడ్, అలాగనమాట. నాకంటే అన్యంగా ఏమీ లేదు. అయితే నథింగ్ బట్ శ్రీకృష్ణ, అంటే ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ బట్ శ్రీకృష్ణ, హౌ కెన్ ద వరల్డ్ బి సెడ్ టు బి లైక్ బీడ్స్ అనే స్ట్రింగ్, అంటే ఈ ప్రపంచం బీడ్స్ అంటే పూసలని ఎలా చెప్పగలం, ఒక శ్రీకృష్ణుడే ఉంటే అంటే దారము పూసలు కూడా ఉన్నాయి కదా అన్నట్టుగా అని అడుగుతున్నారు. అంటే ఇది శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్పారు, ఇది ఎలా అయితే దారంలో పూసలు ఉన్నాయో నాకంటే అన్యంగా ఏదీ లేదు అన్నట్టుగా. అయితే మరి దారము పూసలు అనేవి ఉన్నాయి కదా అని, దాని అర్థం ఏమిటంటే మహర్షి అంటున్నారు, ఈ దారము అక్కడ ఉన్నటువంటి ఆ పూసలు నాకంటే భిన్నంగా లేవు. ఆ దారము నేనే, భిన్నంగా అంటే పూసలు నేనే. అక్కడ అంటే మణిగణ అనే అంటే రో ఆఫ్ బీడ్స్ అన్నవి ఏమీ లేవు నాకంటే భిన్నంగా, అంటే దారము పూసలు వేరేగా లేవు. అలాగే ఏ దారం గాని ఏ పూసలు గాని నేనే ఉన్నాను. ఆ శ్లోకం ఏమిటి గట్టిగా నొక్కి ఉక్కాణిస్తుందంటే, ఇది ఏకత్వమే ఎన్నో రకాలుగా అయిపోయింది. అది సర్ఫేస్ లెవెల్లో బహురూపంలో కనిపిస్తుంది, ఉన్నది లోపలంతా ఒకటే. అలా అయితే పంచదార ఎన్నో రకాల బొమ్మలుగా అయిపోతుంది, అంటే చిలక, కుక్క, నక్క, అలాగే ఎన్నో ఏంటి పీజియన్, అలాగే నెమలి, ఎన్నో రకాలుగా మనం చేస్తాం. కానీ లోపల ఉన్నది ఒక్కటే. అలాగే ఇవి పైకే ఇలా ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాయి, లోపల ఒక్కటే అని చెప్తున్నారు. అయితే భగవంతుల్లో కలిసిపోయినప్పుడు మాత్రమే ఏకత్వం ఉంటుంది, నిజం అన్నది ట్రూ. బట్ అంతవరకు మాత్రం భిన్నత్వం ఉంటుంది కదా, అదే సంసారం కదా అని పృచ్ఛకుడు అడిగాడు. మనం ఎక్కడున్నాం అన్నారు మహర్షి. మనం భగవంతుడి కంటే వేరేగా ఉన్నామా? ఈ సంసారం మనం అందరం భగవంతుడిలోనే ఉన్నాం. అంటే ఇక్కడ మనకి భిన్నత్వం అన్నది మనస్సు వల్ల అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనస్సు ఎప్పుడు భిన్నత్వాన్ని తెస్తుంది. నేను వేరుగా ఉన్నాను, జగత్ వేరుగా ఉంది అనే దృష్టికి కారణం మనస్సుతో ఉంటున్నాం. అందుకని అప్పుడు అజ్ఞానం, విద్య, అసలు వాటికి అస్తిత్వమే లేదని చెప్పారు. అందుకని నేను వేరుగా లేను, ఈ జగత్తు కూడా అంటే సంసారం కూడా నేను, ఇవన్నీ భగవంతుడే కదా, భగవంతుడికి వేరేగా ఉన్నాయా అంటే అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అది జ్ఞానుల యొక్క అనుభూతి అండి. ఈ వేరుగా ఉండడం అన్నది జ్ఞానం అన్నది వచ్చే వరకు ఉంటుంది కదా, అందుకే సంసారం నాకు ఉన్నది అని ఆయన అంటున్నాడు. అప్పుడు అంటే సంస్కారం అంటే అనేది, సంస్కారమే సంసారం, అంటే తిరిగి తిరిగి పుట్టడం, మరణం. సంస్కారాల వల్లే ఇలాంటి అజ్ఞానం మనకి స్థిరంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. అందుకే పునరపి జననం, పునరపి మరణం ఉంటాయి అని. అంటే అప్పుడు రైట్ అంటున్నారు, ఇదంతా కూడా వాసుదేవుడే. ఈ సత్యం అన్నది మా చేత మర్చిపోబడుతుంది, మేము మర్చిపోతున్నాం. అందుకే మేము భగవంతుడివి అని మేము అనలేకపోతున్నాం. మర్చిపోవడం ఎక్కడుంది అన్నారు మహర్షి, స్వప్నంలో లాగా. ఎవరి స్వప్నం? జీవుడి యొక్క స్వప్నం అన్నాడు ఆయన. జీవుడెవరు? ఆయన పరమాత్ముడే అన్నాడు మళ్ళీ ఆయన.
అప్పుడు మహర్షి అన్నారు, ఆ పరమాత్ముడిని అడగని. అప్పుడు ఆయన, నేను నా డౌట్ని క్లియర్గా ఒక ఉదాహరణగా చెప్తానంటున్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఎవరైతే డౌట్ అడుగుతున్నారో ఆయన ఎవరో తెలుసుకోండి, ఆయన్ని క్లియర్గా. డైరెక్ట్ అనుభవం అన్నది, ప్రత్యక్ష అనుభవం, ఎగ్జాంపుల్స్ ఏమీ అక్కర్లేదు. అంటే మనకి వివరించడానికి ఉదాహరణలు ఏమి అక్కర్లే అన్నారు. ప్రత్యక్ష అండ్ ఆల్సో ఫర్గెట్ఫుల్నెస్, ప్రత్యక్షం ఉంది, మర్చిపోవడం ఉంది అన్నాడు ఆయన. ఏది మర్చిపోయాం, ఎవరు మర్చిపోతున్నారు, ఎవరి చేత మర్చిపోబడుతోంది? అప్పుడు అతను అంటున్నాడు, వినండి, ఒకరు డ్రీమ్ చేస్తున్నారు, అంటే కలగంటున్నారు. ఆ కళ యొక్క ప్రపంచం అన్నది జాగరూకం అయ్యాక అదృశ్యం అయిపోతుంది కదా. అయితే మీరు ప్రెసెంట్ డ్రీమ్ లోంచి ఇప్పుడు లేవండి. అంటే ఇప్పుడున్న డ్రీమ్ లోంచి ఇప్పుడు లేవండి అన్నారు మహర్షి. వేకప్ సిమిలర్లీ, అక్కడ ఎలా అయితే ఆ నిద్రలోంచి లేచారో ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రపంచం డ్రీమ్ లోంచి లేండి. అంటే ఆయన అంటున్నాడు, ప్రకృతి చాలా పవర్ఫుల్ అండి. చూసారా మనుషులు ఎలా ఉంటారంటే, అతను చెప్పే మార్గంలోకి వెళ్ళకుండా వీళ్ళ అజ్ఞానాన్ని ఎంత బలంగా మాట్లాడతారో. ప్రకృతి చాలా శక్తివంతం అండి. అంటే ప్రకృతి కూడా భగవంతుడిగానే చూడండి. అప్పుడు ప్రకృతి ఏం చేయగలదు? గ్రంథి అన్నది ఉంది కదా వాటి మధ్యని. ఎవరిదది ఆ గ్రంథి? అది ఆ ప్రకృతి యొక్క ప్రభువుదా, లేకపోతే ఇద్దరిదీనా? డ్యూ టు బ్రహ్మన్. అంటే హూజ్ ఈస్ దట్ నాట్? ఆ గ్రంథి ఎవరిది? అది ప్రకృతిదా, ప్రభువుదా, లేకపోతే ఇద్దరిదా? అంటే బ్రహ్మన్ వల్ల అన్నాడు ఆయన. అంటే మహర్షి అన్నాడు, అప్పుడు బ్రహ్మన్ మస్ట్ ఆస్క్, బ్రహ్మనే అడగాలి. ఆర్ మస్ట్ బి, ఆయన్నే అడగమని, ఈ స్వప్నం ఎవరికి, ఆ గ్రంథి ఎవరిది? మీరు ఎప్పుడు నేను అడుగుతున్నాను అంటున్నారు. ఎవరా నేను? నేను గ్రహించలేకపోతున్నాను అన్నాడు ఆయన. అయ్యి అన్నదే శాశ్వతమైంది. అది ఏదైనా ఒక పర్టికులర్గా ఉంటే అది అదృశ్యం అయిపోతుంది. ఇట్ ఈజ్ పర్ఫెక్షన్, అదే సంపూర్ణత్వం. అది ఒక ఆబ్జెక్ట్ గా మనకు దొరకదు. అంటే మిగతా వస్తువులు దొరికినట్టుగా దాన్ని మనం చూడలేం. కానీ నేను చాలా అసంపూర్ణంగా ఉన్నానే అన్నాడు ఆయన. ఎందుకు ఈ అసంపూర్ణతను తీసుకొస్తారు? మీరు ఎందుకు పర్ఫెక్ట్ గా లేరు? మీరు ఎందుకు ఈ అసంపూర్ణత నిద్రలో ఫీల్ అవుతున్నారా? అలాగే మీరు జాగరూక అవస్థలో కూడా ఉండొచ్చు కదా. మీరు నిద్రావస్థనే జాగరూక అవస్థలో తీసుకురండి. అండ్ అంటే జాగ్రత్త సుషుప్తిలో ఉండండి, అదే సరిపోతుంది. యా నిశా సర్వభూతానాం పశ్యతో మీనా, దట్ విచ్ ఈస్ రైట్ ఫర్ ద ఇగ్నోరెంట్ ఈస్ మునే. అయి కాదు, అయ్యూ కదా. అది యా నిశా సర్వభూతానాం పశ్యతో మునే. అంటే అందరికీ ఏదైతే రాత్రో, అంటే ఎవరైతే ఇగ్నోరెంట్ గా ఉంటారో వాళ్ళకేమోని అది రాత్రి, కానీ జ్ఞానులకి అది పగలే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అజ్ఞానంతో ఉన్నంతసేపే అలాగా, జ్ఞానికి అదంతా పగలగానే ఉంటుంది. ఇఫ్ ఈజ్ ఏ ముని, మళ్ళీ ఈయన అంటున్నాడు, ఆయన ముని అయితే కదా ఆయనకి పగల్లా ఉంటుంది. హూ ఈజ్ ఏ ముని? ఎవరు ముని? ఈజ్ ఈ నాట్ ఏ మ్యాన్? ఆయన ఒక వ్యక్తి కాదా? మీకు ఎవరైనా ఒక లెంపకాయ కొట్టారనుకోండి, మీరు ఫీల్ అవరా? అక్కడ ఏమీ తేడా లేదా? ఇది జ్ఞానమా? A man under chloroform or under the influence of drink, క్లోరోఫార్మ్ ఇవ్వబడిన వ్యక్తి కానీ, డ్రింక్ చేసిన వ్యక్తి కానీ ఆయన ఏం ఫీల్ అవ్వడు. ఆయన ఒక జ్ఞాన. ఈజ్ జ్ఞాన ఇన్కన్సిస్టెంట్ విత్ దట్ ఫీలింగ్? ఆ ఫీలింగ్ తో ఈ జ్ఞాన కన్సిస్టెంట్, అంటే దాంతో లేదా? అంటే అక్కడ సీయర్ అంటే బాగా జ్ఞానం ఉన్నది. సీన్ అండ్ సైట్, చూసేవాడు, చూడబడేది, చూసే దృశ్యము ఉన్నాయి. దే ఆర్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జ్ఞానంలో ఈ మూడు ఉండవు.
నిద్రలో కూడా అలాగే మీరు ట్రాన్స్ లో ఉన్నప్పుడు ఆబ్సెంట్ మైండెడ్నెస్ లో కూడా అక్కడ ఏ తేడా లేవు. దాన్ని మీరు జ్ఞానం అంటారా? ఈ 3 స్థితిల్లో ఏం జరుగుతోంది? ఏదైతే ఈజ్ దట్ విచ్ దెన్ వాజ్ అబ్సెంట్ నౌ, అప్పుడున్నది ఇప్పుడు లేదు మీకు. ఏదైతే ఉందో అది ఎప్పుడు శాశ్వతంగా ఉంది. ఈ తేడా అన్నది మీ మనస్సే సృష్టిస్తోంది. మనస్సు అన్నది ఒక టైంలో ఉంటుంది, సమ్ టైమ్స్ ప్రెజెంట్, ఒక టైంలో ఉండదు. సత్యంలో మాత్రం తేడా ఏమీ మార్పు లేదు. సత్యం అన్నది ఎప్పుడు కూడా పరమానందమే. అప్పుడు ఇతనంటాడు, ప్రాక్టీస్ వల్ల వస్తుందండి బ్లిస్ అన్నది, పరమానందం. ఆ ప్రాక్టీస్ ఏమిటి? ఆ అభ్యాసం ఏమిటి? సాధన అన్నదే విచారణ. ఎవరికి ఈ సందేహాలన్నీ ఉద్భవిస్తున్నాయి? ఇది అహంకారానికా అన్నాడు ఆయన. ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? చూసారా, మహర్షి ఎటు తీసుకెళ్తున్నాడు, ఆయన వెనక్కి లాగుతున్నాడు మళ్ళీ. అప్పుడు ఆయన అంటాడు, ఈ గైడెన్స్ అనేది అవసరమే నాకు ఈ మార్గం చూపెట్టడానికి అన్నా. మహర్షి అన్నారు, లోపలికి వెళ్ళండి, దాని మూలాన్ని కనుక్కోండి. మీరు బయట నుంచి దీన్ని కనుక్కోలేరు, బాహ్యంగా దీన్ని ఎక్కడా మీరు వెతకలేరు. నేను నా ఈగోని వెతకడం వల్ల పొందలేకపోతున్నానండి, నేను అక్కడే ఆగిపోతున్నాను అన్నాడు ఆయన. దాన్ని ఎలా మీరు పొందగలరు? అది మీకంటే భిన్నంగా లేదు కదా. మీరు ఎలోన్ ఒంటరిగా ఉంటే దాన్ని దొరకకుండా ఒంటరిగా ఉండండి, అలాగే ఉండండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను లేనని మీరు అంటారా? ఏది నేను, ఎలా ఉన్నాను అన్నాడు ఆయన. మీ అంతటి మీరు ట్రబుల్ అవ్వకండి దానికోసం. దాన్ని ఎలా ఉంటే అలా ఉండనండి. మీరు ఎందుకు కేర్ చేస్తారు? మీరు ఆ సంపూర్ణత్వం కానీ, ఒక భాగం కోసం కానీ, సమష్టి వ్యష్టి వీటి కోసం ఏమీను ఎందుకు కేర్ చేస్తున్నారు? మీ నిద్రలో ఇవన్నీ కేర్ చేస్తున్నారా? అదే వ్యక్తి ఇప్పుడు కూడా ఉన్నాడు కదా. మీ నిద్రలో ఉన్నవాళ్ళు, జాగరూకంలో ఉన్నవాళ్ళు మీరే. మళ్ళీ ఆయన అంటాడు, ఈ రెండు స్థితులండి, రెండిటికి యొక్క ఫలితాలు వేరేగా ఉంటాయి. అది మీకు ఎలాగ తెలుస్తోంది? దాంతో మీకేమిటి సంబంధం? సెల్ఫ్ అన్నది ఎప్పుడు ఒకటే అన్ని సమయాల్లో. మెడిటేషన్ లో మనసు స్థిరంగా లేదు అన్నాడు ఆయన. అది ఎక్కడెక్కడికి కదిలినా దాన్ని అంతర్గతంగా తీసుకొచ్చింది. ఎప్పుడైతే దుఃఖం ముంచేస్తూ ఉంటుందో అప్పుడు విచారణ అసంభవం. ఎందుకంటే మనసు చాలా బలహీనంగా ఉంది, దాన్ని బలంగా చేసుకోండి అన్నారు మహర్షి. ఏ విధంగా చేసుకోవడం? సత్సంగ, ఈశ్వర ఆరాధన, ప్రాణాయామ, అసోసియేషన్ విత్ ద వాయిస్, వర్షిప్ ఆఫ్ గాడ్, బ్రెత్ కంట్రోల్, వీటితోటి మీరు మనస్సుని బలంగా చేసుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది అని అడిగాడు ఆయన. దుఃఖం అన్నది తొలగిపోతుంది. మన లక్ష్యం అనేది దుఃఖాన్ని తొలగించుకోవడమే కదా. మీరేమో ఆనందాన్ని ఏం పొందలేరు, ఎందుకంటే మీ యొక్క స్వభావమే ఆనందం. ఈ పరమానందం అన్నది కొత్తగా పొందేది కాదు. మీరు చేయాల్సిందంతా కూడా దుఃఖాన్ని తొలగించుకోవడమే. ఈ పద్ధతులు చాలు, ఆ పని చేస్తాయి. జ్ఞానులతో సాంగత్యం అన్నది మనస్సుని బలపరుస్తుంది. అయితే అక్కడ ప్రాక్టీస్ కూడా అవసరమే. ఏ రకమైన ప్రాక్టీస్ చేయాలి అని ఆయన అంటున్నారు. అంటే మహర్షి అన్నారు, అవును, ప్రాక్టీస్ అన్నది అవసరమే. ప్రాక్టీస్ అంటే మీకున్నటువంటి ముందు నుంచి అభిప్రాయాల